హలో ఫ్రెండ్స్, అస్సలాం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు పర్వీన్స్ కిచెన్. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ. ఇవాళ నేను గుత్తి వంకాయ కొత్తిమీర ఫ్రై చేయబోతున్నాను. దానికోసం ముందుగా గుత్తి వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రేఖలు, కళ్ళుప్పు, జీలకర్ర ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనికాల శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ముందుగా జీలకర్ర మెత్తగా నూరుకోవాలి. తర్వాత 6-7 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి నూరుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయ రేఖలు వేసి నూరాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయని 4 పక్కల చీరుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ని గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసిన వంకాయల్ని వేసుకొని మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన గుత్తి వంకాయ కొత్తిమీర ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్. మా అత్తగారి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.